ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 117 రికార్డు బద్దలు చేశాడు గుజరాత్ యువ క్రికెటర్ సమిత్. రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ లో ఒడిశాతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ ఓపెనర్ సమిత్ 359 పరుగులతో నాటౌట్గా నిలిచి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వ్యక్తిగత ఓవర్నైట్ స్కోరు 261తో 5వ రోజు మంగళవారం ఇన్నింగ్స్ ఆరంభించిన అతడు 359 పరుగులతో రాణించి గుజరాత్కు 706 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందించాడు. ఈ భారీ ఇన్నింగ్స్ లో సమిత్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్గా ఘనత అందుకున్నాడు. గతంలో 1899లో అంటే 117 ఏళ్ల క్రితం సోమర్సెట్ పై సర్రే జట్టు బ్యాట్స్మెన్ బాబీ అబెల్ నెలకొల్పిన 357 పరుగుల రికార్డు సమిత్ దెబ్బకు కనుమరుగైంది. ఈ సీజన్లో త్రిశతకం సాధించిన 5వ ఆటగాడిగా సమిత్ రికార్డు నెలకొల్పాడు. ఈ సందర్భంగా సమిత్ మాట్లాడుతూ, ఇది ప్రపంచ రికార్డు అవుతుందని తాను అస్సలు ఊహించనే లేదు. వీలైనంత ఎక్కువసేపు బ్యాటింగ్ చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నాను. భారీ ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నించమని కోచ్ విజయ్ పటేల్, కెప్టెన్ పార్థివ్ పటేల్ నాకు సూచించారు. అదే ప్రణాళికను అమలు చేశాను. సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఇది నా జీవితంలో గుర్తుండిపోయే రోజు అన్నాడు సమిత్. నా తండ్రి భానుభాయ్ పటేల్ చిన్న స్థిరాస్తి వ్యాపారి. ఇప్పటివరకు క్రికెట్ పైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాను. ఆదాయపు పన్ను శాఖ, దేనా బ్యాంకులో స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాను. మున్ముందు ఎలా ఉండబోతుందో చూడాలి అని సుమిత్ గోహెల్ మీడియాతో తన మనసులోని భావాలను వెల్లడించాడు.